నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మొట్టమొదటిసారి చూస్తే పక్కనే ఉన్న గంట గుర్తు నొక్కేసి, మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూస్తూ కింద ఒక బాక్స్ ఉంటుందండి. దాంట్లో మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కింద అందించండి. మరి ఈరోజు నేను ఫిబ్రవరి మొదటి వారంలోనే చెందిన భారతీయ జనతా పార్టీ చరిత్రను మీకు వివరిస్తానని మాట ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా ఆ మాట నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు చెందిన పార్టీ చరిత్రను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. చంద్రదల గ్రామంలో మరి కొంతమంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేశాను. తీశాను, ఎందుకు ఏమిటని చూస్తే, "నువ్వు భారతీయ జనతా పార్టీని విమర్శిస్తావా? నువ్వు బీఆర్ఎస్‌కి అమ్ముడుపోయినవు. నీవు బీఆర్ఎస్ కార్యకర్తవు. నీ వీడియోలు మాకు సాక్ష్యం చెప్తున్నాయి." ఏం సాక్ష్యం చెప్తున్నాయి? ఏం సాక్ష్యం చెప్తున్నాయి? నేను సర్పంచ్ ఎలక్షన్ పెట్టే వీడియో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా లేదంట. వేరే పార్టీకి అనుకూలంగా ఉందంట. అంటే నీ లోపల లోపాలు నువ్వు ప్రశ్నిస్తే నీకు అనుకూలంగా లేనట్టేనా? ఇప్పుడు ఇది జరిగిన అమంగల్ మున్సిపాలిటీ చర్చ అది ఈ తప్పిదం కాదా? మేము ఆయనకి సపోర్ట్ ఇచ్చినాం, ఈయనకి సపోర్ట్ ఇచ్చినాం, ఇటకెళ్ళి తిన్నాం, ఇటకెళ్ళి తిన్నాం, ఇటకెళ్ళి తిన్నాం, ఇటకెళ్ళి తిన్నాం, తిని లాస్ట్‌కు గిట్లకెళ్ళే తిన్నారు. గిట్లకెళ్ళి తీసుకొచ్చి గీడంగానే తిన్నారు. కాంగ్రెస్ పార్టీకి మరి ఎన్నికల కమిషన్ చెప్పింది కాంగ్రెస్ పార్టీ గెలిచాడా చైర్మన్ అని. మేము అట్లా కాదు, మా లోపల మాస్తో ఒప్పందాలుంటాయి. ఎట్లున్నా ప్రజలు గమనిస్తున్నారు. ఇద్దరు మిత్రులు, ముగ్గురు మిత్రులు ఫోన్ చేశారు నాకు. చేసి, "నువ్వు అలా ఎలా, నువ్వు ఇలా ఇలా, అలా ఎలా, ఇలా ఇలా" అని మాట్లాడారు. నేనొకటే చెప్తున్నా మీ అందరికీ. కష్టపడ్డ కార్యకర్తకు బాధ అనిపిస్తది. ఇది చిన్న గ్రామ కార్యకర్తలకు మిగతా వాళ్ళకి కూడా వర్తిస్తది. కష్టపడ్డ కార్యకర్తలకు బాధ అనిపిస్తది. మీరేమైనా కష్టపడితే కదా మీకు తెలిసేది. అయ్యో! నువ్వు ఎలక్షన్‌లో తిరిగినావా? మేము తిరిగినాము, మేము కష్టపడ్డాము అంటే నేను కూడా తిరిగినా. నేను కూడా కుక్కలాగా తిరిగినా. నేను కూడా నక్కోల్లే తిరిగినా. ఇంట్లో అన్నీ వదిలేసుకొని నేను కూడా తిరిగినా. మీరు తిరిగిన దానికన్నా మేమెక్కువ తిరిగాను. మరి ఇప్పుడున్న కార్యకర్తలను చెడ్డవాళ్ళని అనట్లేదు. అది గూడా ప్రతిదీ ఈళ్ళు అతి తెలివితోటి చెవుల జీవీలు తీస్తారు బీజేపీ కార్యకర్తలు. అతి తెలివితోటి. కాంటా లేకుండా జీవీలు తీస్తారు. మరి నేను గూడా బీజేపీ కార్యకర్తనే. నాకు గూడా జీవీలు తీయడానికి వస్తది. అంటే చెవిలో ఉన్న జీవిలి. నాకు గూడా తీయడానికొచ్చు. నేను గూడా మీతో పాటు కలిసి పెరిగినోడిని. మీతో పాటు తిరిగినోడిని. మీ అనుచర గణంలో పనిజేసినోడిని. మరి మీకే అంత తెలివుంటే నాకు తెలివుండదా? చెప్పండి. చిరాల గ్రామంలో నాకు ఫోను చేసిన కార్యకర్తలకు చెప్తున్నా, నువ్వు అట్లా ఏ బీఆర్ఎస్ ఏ బీజీ ఏ ఏ బీఆర్ఎస్‌కి అమ్ముడు పోయాను నేను? ఎవరు అమ్ముడు పోయిండ్రు? ఈ పదాన్ని మళ్ళీ మళ్ళీ ఉచ్చరించినట్టయితే ఏమాత్రం బాగుండదు. నాది బీజేపీలో సభ్యత్వం ఉంది. వెళ్లి చూసుకోండి. చూసుకోండి. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు పని చేసిన. మీ అందరికి ముందు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన నేను. మిమ్మల్ని తక్కువ అంచనా వేయట్లేదు. మీరు కష్టపడుతున్నారు, కష్టపడండి. అందరం కష్టపడదాం. పార్టీ ఎదుగుదలతోని పనిచేద్దాం. ఏమైంది అలా? కష్టపడ్డ కార్యకర్తలంతా ఇప్పుడు నాకు ఫోను చేసిన కార్యకర్తలకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీరందరితోని సుద్దపూసలాగా చాలా మంచిగుంటారు. మంచిగుండాలంట. ఉంటారు. ఎందుకుండరు మరి? ఎవరైనా ప్రశ్నిస్తే మంచితనం ఎలాగో తెలుస్తుంది. నువ్వెవరిని ప్రశ్నించావని? నువ్వెవరైనా ప్రశ్నించినావా? ఓ ధర్మం గురించి మాట్లాడావా బహిరంగంగా నువ్వు? ఏది మాట్లాడలే. ఎలక్షన్‌లో తిరిగినాం, పంచినామా, తిన్నామా, గెలిచినామా, ఓడిపోయినామా, సైలెంట్‌గా మన పని మనం చేసుకుందామా. అంతవరకే మీ బాధ్యత. మరి ఈరోజు చంద్రన గ్రామంలో పార్టీ పుట్టినప్పటి నుంచి, పార్టీ మొదట్లో పనిచేసిన భారతీయ జనతా పార్టీ కట్టర్ కార్యకర్తలు ఎట్లా ఉంటారో తెలుసా? చెప్తా విను. వాళ్ళు అనేక ఉద్యమాలు చేస్తారు. అనేక కేసులు ఎదుర్కొంటారు. హిందుత్వ విలువలను తిడితే బహిరంగ దూషిస్తారు, ఖండిస్తారు. దేనికైనా సంసిద్ధంగా ఉంటారు. వాళ్ళు అసలైన భారతీయ జనతా పార్టీ కట్టర్ కార్యకర్తలు. ఏదో వచ్చామా, ఓటేసామా, పొయ్యామా, మన పని మనం చేసుకున్నామా, పొద్దున ఆవులను, బర్రెలను వ్యవసాయం చేసుకున్నామా, మళ్ళొచ్చామా. సరే నేను కించపరచట్లేదండి. మళ్ళా చేసుకోవద్దా, నువ్వు చేసుకో నేను ఒకసారి నా పాయింట్ ప్రతిదీ తప్పు పట్టే ప్రయత్నం చేశాను. కించపరచట్లేదు. భారతీయ జనతా పార్టీ నన్ను దూషించి అంటే నన్ను హెచ్చరించిన వాళ్ళకి చెప్తున్నా.
వచ్చిపోవడం కాదండి. బహిరంగంగా ధర్మాన్ని దూషించమని బహిరంగంగా విమర్శించు. బహిరంగంగా మాట్లాడు. మనం అది మాట్లాడం. ఎందుకంటే మనం అందరితో మంచిగుండాలి. మరి ఎందుకు మంచిగుండం? అన్ని పనులతో మంచిగానే ఉంటాం. మనం ప్రశ్నించినప్పుడు ఎందుకు మంచిగుండం? అందరితో కలిసి పని చేసుకోవచ్చు, అది బిజినెస్‌లు చేసుకోవచ్చు, లోపల లోపల మంచిగుండొచ్చు. మరి ఎక్కడ పోయిర్రు భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న కార్యకర్తలు ఏమైపోయిర్రు ఈరోజు? ఉద్యమాలు చేసే కార్యకర్తలంతా ఎటు పోయిర్రు? ఉద్యమాలకు ఊపిరిగనించిన కార్యకర్తలు, అనేక కేసుల్లో ఇరికిన కార్యకర్తలు ఇప్పుడు ఎటు పోయిండ్రు? మంగళ్ శేఖర్ ఎటు పోయిండు? ఈరోజు నాకు హెచ్చరించిన కార్యకర్తలు చెప్తున్నా. మీలాక వాళ్ళు, మీలాక వాళ్ళు బాయికాడ పని చేసుకోలే. చేసుకోండి. మనల్ని గెలకకండి. కానీ నిరంతరం పూర్తి సమయం పార్టీకిచ్చి, ఈరోజు చిన్నదన గ్రామంలో ఒక సర్పంచ్‌ని గెలిపించిన ఘనత మనందరితో పాటు మనకంటే ఎక్కువ మంగళ్ శేఖర్, కటిక నరేష్, గోద నరసింహగౌడ్, నాగుల సుభాష్ గారు. వీళ్ళు మంగళ్ శేఖర్ గారు ఇప్పుడు ఎక్కడెళ్లారు? కట్టర్ కార్యకర్తలంతా ఏమైపోయారు? ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీలో ఉన్న కార్యకర్తలంతా వచ్చామా, తిన్నామా, పోయామా. గట్టిగా ఎవరిని ప్రశ్నించేది లేదు. గట్టిగా హిందూ మతం గురించి మాట్లాడేది లేదు. మనకు అందరూ దోస్తులుండాలి, అందరూ మిత్రులుండాలి. మిగతా వాళ్ళు మాత్రం ఎవరితోని మంచిగుండొద్దు. ఇంకెందుకు మంచిగుండాలంటే ఎవరిని ప్రశ్నించపోతే మనము. పేరుకు పార్టీలు ఉంటాం అంతే. పొద్దుగాల పోతాం, పొద్దునకొస్తాం, జై బీజేపీ అంటాం, జై శ్రీరామ్ అంటాం అంతే. ఏ ఒక్కరిని ఎంతోమంది ధర్మాన్ని చూసి ఎవరైనా మీరు ప్రశ్నించిర్రా? ఎక్కడ పోయిండు మంగళశేఖర్? ఏమైపోయిండు మంగళశేఖర్ ఈరోజు? నాకంటే ముందు పార్టీలో పనిచేసిన వ్యక్తి, నా తోటి సహోదరుడు. నాకు బాధ అనిపించట్లేదా? ఏమైపోయిండు? ప్రతి ఒక్కరిని బీజేపీ పట్ల తొక్కేయడమేనా మీది? నిజంగా ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళని తొక్కేసి బయటకు పంపించడేనా? ఎక్కడ పోయిండు మంగళశేఖర్? ఏమైపోయిండు మంగళశేఖర్? ఇప్పుడు ఏడ పని చేస్తుండు? మనసు చంపుకొని హిందూ వ్యతిరేక పార్టీలో పనిచేస్తున్నాడు. మనసు చంపుకొని, మనసు చంపుకొని. ఈ చిన్నద గ్రామ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా. ఎవ్వడు మాట్లాడితే వాడిని బీఆర్ఎస్‌కి అమ్ముడు పోయిండు. ఎవడు అమ్ముడు పోయేది? భారతీయ జనతా పార్టీ కోసం నిరంతరం సర్వస్వం కోల్పోయి పనిచేసిన మంగళశేఖర్ ఇప్పుడు ఏడున్నాడు? ఆత్మను చంపుకొని, ఆత్మను చంపుకొని ఓ పార్టీలో పోయి పని చేసుకుంటున్నాడు. ఓ పార్టీకి మద్దతిస్తున్నాడు. ఏం శేఖర్ అంటే బాధపడుతున్నాడు. ఎక్కడ పోయిండు నరేష్? సొంత కుటుంబకులతోటి, బంధువులతోటి దూషణ పడి, అందరితోని గొడవలు పడి, భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారతీయ జనతా పార్టీ కోసం సర్వస్వం త్యాగం చేస్తే, ఈరోజు నరేష్ ఎక్కడ పోయిండు? కట్క నరేష్ ఏమైపోయిండు? ఎక్కడ పోయిండు? ఎందుకు పోయిండు? ఎప్పుడైనా కనుక్కున్నారా? ఎప్పుడైనా ఆలోచించిండ్రా మీరు? భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి ఎంపీటీసీ ఎలక్షన్‌లో పోటీ చేసిన గోద నరసింహగౌడ్ ఎటెళ్ళిపోయిండు? ఎందుకు పోయిండు? బల్పెక్కువై పోలే వాళ్ళు. భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక లీడరు పొమ్మలేక పొగ పెడితే, ఆ దాడిని తట్టుకోలేక వాళ్ళు ఎళ్ళిపోయిర్రు. ఎళ్ళిపోయి వాళ్ళు సుఖంగా ఉన్నారంటే, పరాయి పార్టీకి పని చేయలేక నలిగిపోతున్నారు వాళ్ళు. ఒకసారి అలాంటి ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉంటే నా గురించి మాట్లాడండి. నేను కూడా ప్రశ్నించాను. నేను కూడా ఉద్యమం చేసిన. నేను ప్రతిరోజు హిందూ ధర్మం గురించి మీరు మాట్లాడండి. మీరు మాట్లాడేప్పుడు మాట్లాడండి. ఏదో వచ్చామా ఇది కాదు. గంత అందరూ చేస్తారు. ప్రతి ఒక్కడు చేస్తాడు పని. ప్రశ్నించు. ధర్మం కోసం ప్రశ్నించు. నీ ధర్మం పైన దాడి చేసినోడు పక్కనే ఉంటాడు. వాడిని ప్రశ్నించు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా ప్రతిరోజు ఒకడొకడు దేవుళ్ళని దూషిస్తూనే ఉంటాడు. వాడిని ప్రశ్నించు. జై శ్రీరామ్. మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినటువంటి మంగళశేఖర్ గారికి, కట్క నరేష్ గారికి, గోద నరసింహగౌడ్ గారికి, అదేవిధంగా మొన్నటిదాకా పనిచేసిపోయిన సుధాకర్ గారు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే. నువ్వు ఎంత ఇన్సల్ట్ చేశావో సుధాకర్‌ను, నువ్వు ఎంత ఇన్సల్ట్ చేస్తే నీ కళ్ళ ముంగట ఈరోజు సర్పంచ్ అయ్యిండు. గుర్తుంచుకో. మరి మన్నించాలి. నాతో పాటు పనిచేసి మీరు వేరే పార్టీలకు వెళ్ళి పనిచేసినందుకు కొంచెం నాకు బాధగా ఉన్నప్పటికీ, మీరు ఎక్కడున్నా చాలా చక్కగా క్షేమంగా ఉండండి. ఏ పార్టీకైనా ఎళ్ళండి. ఇక్కడ మీకు మీరెంత కష్టపడ్డా మీకే కాదు నాలాంటోనికి ఎవరికి కూడా స్థానం లేదు. అయినా మీలాగా నేనైతే రాలేను. కానీ మీరు అక్కడే ఉండండి. ప్రశాంతంగా ఉండండి. మీరు మీరు నమ్ముకున్న పార్టీని మీరింకా అభివృద్ధి పరచండి. మరి చిన్నదన గ్రామంలో
మరింత పై స్థాయికి అదే పార్టీని మీరు ఏ పార్టీ అయితే నమ్ముకున్నారో, మీకెవరైతే జీవం పోసారో, మిమ్మల్ని ఎవరైతే ఆదుకున్నారో వాళ్ళకు పూర్తిగా కష్టపడి పని చేయండి. ఇక్కడ ధర్మం గురించి, దేశం గురించి పోరాటం చేస్తే తొక్కేస్తారు. పైకి బహిరంగంగా మాట్లాడతారు. మళ్ళా లోపల తొక్కేస్తారు. మరి చంద్ర గ్రామ భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మరి నన్ను హెచ్చరించే స్థాయికి, నన్ను అవమానించే స్థాయికి చేరుకున్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు. దయచేసి నన్ను గెలికి వాసన చూసుకోవద్దు. మీరు ఏమాత్రం గెలిచే ప్రయత్నం చేస్తే మళ్ళా భారతీయ జనతా పార్టీ ఏమంటారు? దాన్ని మనం చేసే కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయో, మనం చేసిన కథలు ఏ విధంగా ఉంటాయో నేను బయటకు తీసే ప్రయత్నం చేస్తాను. ముందే చెప్తున్నా. నన్ను గెలుక్కోవద్దు, వాసన చూడొద్దు. నేను మీతో కలిసి పనిచేసిన వాడినే. కావున దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా. మరొకసారి కట్క నరేష్ గారికి, మంగళ్ శేఖర్ గారికి, గోదా నరసింహ గారికి కొంచెం కలిసి పనిచేసినప్పటికీ మీరు వెళ్ళిపోయినందుకు బాధగా ఉంది. కానీ వెళ్ళిపోయినందుకు మీకు పట్టిన పరిస్థితే నాకు పట్టింది. కానీ పర్వాలేదు. నేను హిందూ ధర్మం కోసం పనిచేస్తాను. మీరు కూడా అక్కడున్న ధర్మం కోసం పనిచేస్తారని నాకు తెలుసు. ఎక్కడున్నా మీరు మంచిగా ఉండాలి, మంచిగా ఎదగాలని కోరుకుంటూ ఉన్నాను. చిన్నదన గ్రామంలో కూడా భారతీయ జనతా పార్టీ మనుగడ ముందుకెళ్ళాలంటే కార్యకర్తల కష్టాన్ని గుర్తించండి. కార్యకర్తలకు పెద్దపీట వేయండి. మీ చేత కాకపోతే వదిలేస్తే అలాగే వెళ్ళిపోతుంటారు. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః.